హలో హాయ్ ఆనియన్స్ కరివేపాకు వేగిన తర్వాత చుక్కకూర వేసి మగ్గించుకున్నాను. ఈలోపు టమోటో అల్లము తెల్లగడ్డ వేసి మిక్సీ పట్టేసుకొని దాన్ని కూడా ఆ ప్యూరీని ఈ తిరువాతలో అయితే వేసాను. ఇంకా అందులోనే చుక్కకూర వేసి బాగా మగ్గి ఉడికిన తర్వాత ఈ ఎగ్స్ అయితే వేసాను. ఈ ఎగ్స్ను రోస్ట్ చేసైనా వేసుకోవచ్చు, కాకపోతే దానిలో ఉన్న విటమిన్స్ ఐరన్ వెళ్ళిపోతాయి. అందుకు నేనైతే ఈ ఎగ్స్ను పక్కన ఫ్రై చేయకుండా అలాగే ఉడికించి వేసేసాను. తర్వాత ఎగ్ కర్రీ అయితే రెడీ అయింది. ఈ చుక్కకూర ఎగ్ కర్రీ చాలా బాగుంది. చుక్కకూర బదులుగా మనము పాలకూర అయినా వాడుకోవచ్చు. ఇంకా ఈవినింగ్ స్నాక్స్గా మిల్క్ షేక్ అయితే రెడీ చేశాను. మిక్సీకి వేసేసి పాలను కూడా కలిపేశాను. ఈ మిల్క్ షేక్ అయితే మా చిన్నోడు బాగుందని తాగాడు, మా పాప నేను తాగేసాము. ఇంకా మా ఆయన అయితే ఈ మిల్క్ షేక్ నచ్చలేదంట మా ఆయనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి.